కేసుల్లో కొత్త కదలికలు ఎటువంటి సంకేతాలను ఇస్తున్నాయి? మొత్తానికి ఇది విచారణ కోణమా లేక రాజకీయ అస్త్రమా అనేది తేలాల్సి ఉంది. ఇప్పుడు కేసీఆర్ యాక్షన్ ప్లాన్ వెనక బీజేపీ డైరెక్షన్ ఏమన్నా ఉందా అన్న దానికి సంబంధించి కూడా విమర్శలు చెలరేగిపోతున్న సందర్భంలో ఇంతకీ టార్గెట్ ఎవరు, చంద్రబాబు లేక ఇక్కడ ఉన్న ప్రతిపక్షాల? దీనికి సంబంధించి ఈ రోజు ఎన్టీవీ డిబేట్ జరుగుతోంది. దీంట్లో పాల్గొంటున్నారు శ్రీనివాసులు గారు, వైసీపీ ఎమ్మెల్యే, అలాగే గండ్ర వెంకటరమణారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత, బాల్క సుమన్ గారు, టీఆర్ఎస్ ఎంపీ, అలాగే విజయవాడ నుంచి జూపూడి ప్రభాకర్ రావు గారు, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, వారు కూడా డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నమస్కారం. నమస్కారం అండి ప్రభాకర్ రావు గారు. ముందుగా బాల్క సుమన్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. మొత్తానికి 3 ఏళ్లుగా మూలన పడి ఉన్న కేసు, అంటే మిగతా కేసులకు ప్రస్తావన కూడా వస్తోంది, బట్ ఓటుకు నోటు కేసు ప్రధానంగా ఇక్కడ ప్రస్తావనకు వస్తోంది. దానికి అందరూ మర్చిపోయారు అనుకుంటున్న సమయంలో ఈ రోజున మళ్లీ తెరపైకి ఈ కేసును తేవటం వెనుక ఖచ్చితంగా రాజకీయ వ్యూహాలు, తెర వెనుక కుట్రలే ఇక్కడ పనిచేస్తున్నాయనేది విపక్షాల విమర్శ. దీనికి ఏం సమాధానం చెప్తారు? విపక్షాల విమర్శల్లో నిజంగా పసలేదు. విపక్షాలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉన్నాయి. నిజానికి ఏ కేసు కూడా ముగియలేదు, కొత్తగా మేము తీస్తున్నది కూడా ఏం లేదు. ప్రాసెస్లో భాగంగా చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. దాంట్లో ఆల్రెడీ కోర్టులో ఉన్నటువంటి కేసుల విషయాల్లో ప్రభుత్వాలు చేసేది ఏమి ఉండదు. అనవసరంగా మాపై బురద జల్లే కార్యక్రమం తప్ప తప్పులు చేసింది వాళ్ళు, గత ప్రభుత్వం హయాంలో తప్పులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా తప్పులు చేసినటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు డైరెక్ట్గా దొరికిపోయినారు మీడియా సాక్షిగా. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా తెలుసు. సో తప్పులు చేసింది వాళ్ళు బుకాయించడం తప్పు. సో ధైర్యంగా మేము తప్పు చేసినాం, జరిగిందే జరిగిపోయింది అని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కేసులు వాళ్ళకి ఏమైనా శిక్షలు విధిస్తే న్యాయస్థానాల పట్ల, ఈ వ్యవస్థల పట్ల ప్రజలకు కూడా ఒక విశ్వాసం కలుగుతుంది. సో ఆ ఆలోచన తీరుతోని వాళ్ళు ఉండాలి తప్ప ఎంతసేపటికి ప్రభుత్వం మాకేం అవసరం. కానీ సుమన్ గారు, అంటే విపక్షాల విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, సరే పక్కన పెడదాం. కానీ ప్రజలు అనుకుంటున్నారు ఎన్నికల సంవత్సరంలో, ఎన్నికల ముందు ఎందుకు చట్టాలు తన పని తాను చేసుకుంటూ పోతాయి అనేది. ఎప్పుడైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎన్నికల సంవత్సరము, అంతకు ముందు సంవత్సరం అట్లనే ఏమి ఉండదు. ఇప్పుడు దీంట్లో కూడా మేము కొత్తగా చేస్తున్నది ఏం లేదు, మేము కొత్తగా చేసింది కూడా ఏం లేదు. ఎక్కడన్నా అధికారికంగా ముఖ్యమంత్రి గారు ఏమైనా చెప్పిర్రా? మా ప్రభుత్వం తరపున అధికారికంగా ఎవరైనా ఏమైనా చెప్పినరా? ఎవరైనా ఏమైనా మాట్లాడిర్రా? ఏం మాట్లాడందే ఏదో ప్రభుత్వం ఏదో చేసిపోతుంది, దీని వెనుక ఎవరో ఉన్నారు, చంద్రబాబు నాయుడు నిరికించే కుట్ర, రేవంత్ రెడ్డి నిరికించే కుట్ర. రేవంత్ రెడ్డి నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయింది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూడలేదా? ప్రపంచం అంతా చూడలేదా? చంద్రబాబు నాయుడు గారు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అన్నటువంటి ఆ వాయిస్ ప్రపంచం అంతా విన్నదే కదా. కొత్తగా దాంట్లో మేం చేస్తున్నది ఏముంది? మాకేం ఉద్దేశం? టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎన్నో కేసులు తెరపైకి వచ్చాయి, ఎన్నో కుంభకోణాలు జరిగాయి. వాటన్నిటిలో ఎందుకు చట్టం తన పని తాను చేసుకోవట్లేదు? ఈవెన్ నయీం కేసు కావచ్చు, భూ కుంభకోణాల కేసు కావచ్చు, లేకపోతే డ్రగ్స్ కేసు కావచ్చు, ఇవన్నీ కూడా అలా స్తబ్దుగా ఉన్న పరిస్థితే కనిపిస్తుంది కాదంటారా? స్తబ్దుగా ఏం లేదు. ఇప్పుడు మీరు నయీం కేసు తీసుకుంటే, నయీంను పెంచి పోషించింది తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు, నయీంను అంతమొందించింది మా ప్రభుత్వం. నయీం బాధితులకు రక్షణగా నిలబడ్డది మా ప్రభుత్వం. నెంబర్ 2 మియాపూర్ భూములకు సంబంధించినటువంటి అంశం ఏ మీడియా సంస్థ గానీ, ఏ పార్టీ గానీ బయట మియాపూర్ భూముల సంబంధించిన అంశం కూడా ఏ పార్టీ గానీ, ఏ మీడియా సంస్థ గానీ బయట పెట్టలేదు. అక్కడ జరిగినటువంటి కొన్ని అవకతవకలను ప్రభుత్వమే బయట పెట్టింది. దాన్ని అంతా సెట్ చేసే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ శాఖలు సమూలమైనటువంటి ప్రక్షాళనకు మేము పూనుకున్నాం. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు కూడా మేము దాదాపు కంప్లీట్ గా వస్తా ఉంది. మూడోది ఏంటంటే, మీరు ఇందాక అంటున్నటువంటి మిగతా కేసుల విషయంలో డ్రగ్స్ కేసు ఎవరైనా బయట పెట్టినారా? డ్రగ్స్ కేసు విషయంలో కూడా మేము ఒక సిట్టును నియమించినాము, అకున్ సబర్వాల్ లాంటి సిన్సియర్ ఆఫీసర్ ని పెట్టినాము. టాలీవుడ్ లో పెద్ద పేరున్నటువంటి బయట పెట్టింది మీరే, అక్కడ మేనేజ్ చేస్తోంది మీరే అనేది వారి విమర్శ. నేను ఏమంటున్నంటే, గతంలో ఈ ప్రభుత్వాల హయాంలో ఎన్నడైనా పెద్ద దర్శకులను, పెద్ద హీరోలను, పెద్ద హీరోయిన్లను, సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళను కనీసం పిలిచి విచారించినటువంటి చరిత్ర ఏమన్నా ఉందా? ఆనాడు దొరికినటువంటి కాల్ డేటాను బట్టి ఆనాడు వాళ్ళని కూడా విచారించడం, ఆ కేసు కూడా పురోగతి ఉంది. ఏ కేసు అయినా మాకు ఏం పక్షపాతం ఉండదు, మాకేం వేరే రకమైనటువంటి ఉద్దేశాలు ఉండవు. చట్టపరంగా ఏమేం జరగాలో అవన్నీ జరుగుతాయి. దీంట్లో ఎవరినో ఇరికియడానికి, ఎవరినో ఏదో చేయడానికి, ఎవరో మాకేదో చెప్తే మేము చేస్తున్నాం అనేటటువంటి వాదన. చట్టం తన పని తాను చేసుకుపోతోంది, ఏ కేసు అయినా సరే ఇప్పటికీ చేసుకుపోతుంది అనేది వారు చెప్తున్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడలేదు, 4 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఈ రోజు విచారణ చేస్తున్నటువంటి విషయాల్లో, ప్రభుత్వం హౌసింగ్ సంబంధించినటువంటి విషయాల్లో ఇందిరమ్మ బిల్లులు ఏమంటే అందులో అవకతవకలు జరిగింది, ఎంక్వైరీ చేయాలన్నారు. 4 ఏళ్ళైంది ఇంతవరకు అతిగతి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నయీం కేసు కానీ, డ్రగ్స్ కేసు కానీ, భూముల కుంభకోణం విషయంలో కానీ ఈ రోజు వరకు కూడా నయీం డైరీలో ఉన్నటువంటి విషయాలను బయట పెట్టమని చాలా సందర్భాలు. ఆ డైరీ ఏమైనా బ్రహ్మ పదార్థమా, అదేమైనా సీక్రెట్ డాక్యుమెంటా? ఇప్పటివరకు బయట పెట్టలేదు. అందులో ఉన్న నాయకుల పేర్లు, చాలా నాయకుల పేర్లు బయటకు వచ్చినాయి. ఎఫ్ఐఆర్లో కూడా వినే వాళ్ళు ఇప్పటికి పదవులలో కొనసాగుతున్నారు, వాళ్ళ మీద ఎలాంటి విచారం లేదు.
ఈరోజు భూకుంభకోణంలో కొంతమంది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ ప్రమేయం ఉందని బయటకు వచ్చింది, అది లేదు. ఈరోజు డ్రగ్స్ కుంభకోణంలో ఆ సిట్ వేసిన సిట్ ఏం చేసిందో తెలియదు. ఈరోజు ఓటుకు నోటు కేసులో కూడా 3 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్లోకి వచ్చి యాక్టివ్గా రోల్ ప్లే చేస్తా ఉన్నాడో ఈ రోజు మళ్ళీ ఓటుకు నోటు కేసు. ఈ రోజు వారంటారు మా ముఖ్యమంత్రి ఏమైనా చెప్పిండా? ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందే చాలా అరుదుగా పెట్టినటువంటి వారి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి లీకులే ఈ రోజు ప్రధానమైన చర్చ జరుగుతూ ఉన్నది. ఈ రోజు వాళ్ళ అవసరానికి ఏది అవసరం ఉంటే వాళ్ళు లీకులు ఇస్తారు, అదే ప్రధాన శీర్షికలు వస్తాయి, అందులో పేపర్లలో కానీ టీవీలలో అదే చర్చ జరుగుతుంది. ఈ రోజు ఏంటంటే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈనాడు ఈ కేసు ఆ కేసు లేకపోతే ఆయనది ఉంది ఈయనది ఉంది అనేటువంటి ఒక కుట్రలో భాగంగా చేస్తా ఉన్నాడు. ఈరోజు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఆడిస్తున్నటువంటి ఆటలో ప్రధానంగా మెయిన్ ప్లేయర్ కేసీఆర్ గారు అయిపోయినారు. వారు ఈరోజు ఫ్రంట్ పెట్టమన్నా వారు ఫ్రంట్లో ఎవరితో నెగోషియేట్ వారు ఫ్రంట్ పెట్టింది ఎవరితోటి? కాంగ్రెస్ పార్టీ కోalitionతో కలిసి ఉన్నటువంటి వాళ్ళతోటే వాళ్ళు చర్చలు చేస్తా ఉన్నారు. ఈ రోజు అర్థమైపోయింది కేసీఆర్ గారు పాలిటిక్స్ కి దీనికి లింక్ ఉందంట. డెఫినెట్ గా ఉంది. ఈ రోజు బీజేపీ ఈ రోజు కర్ణాటకలో ఎలక్షన్ జరుగుతున్నాయి. కర్ణాటక ఎలక్షన్ జరుగుతుంటే ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఎవరి మీద జరుగుతూ ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కలే ఇన్కమ్ ట్యాక్స్ అక్కడ చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ ఉన్నటువంటి ఇళ్ల మీద ఇదంతా ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఏం దొరకక చివరికి ఇలాంటి చీప్ ప్రాక్టిక్స్ తోటి సమస్యలు వైఫల్యాల నుంచి బయటపడటానికి ప్రజల దృష్టి మరల్చడానికి లేకపోతే ఫ్రంట్ పాలిటిక్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు బీజేపీ కేసీఆర్ చేత ఆడిపిస్తోంది మాట్లాడిస్తోంది అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు నరేంద్ర మోడీ గారిని అనంత గట్టిగా, అమిత్ షా గారిని అనంత గట్టిగా కేసీఆర్ గారు మాట్లాడారు. ఫ్రంట్ విషయంలో కూడా వారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఇది మామూలు రాజకీయ కోణం కాదు. కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ 65 సంవత్సరాల పైచిలకి దేశాన్ని పరిపాలించినాయి. గుణాత్మకమైనటువంటి మార్పు రాలేదు కాబట్టి 2 పార్టీలకు వ్యతిరేకంగా రీజనల్ పార్టీస్ అన్నింటిని కూడా మాకు కలిసి వచ్చే వాళ్ళని సమీకరించుకొని దేశం ముందు ఒక మంచి ఎజెండా పెడతాము, దేశ ప్రజల జీవితాల్లో ఒక మార్పు కోసం మా ప్రయత్నం కొనసాగుతుంది. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినా కూడా ఇక పీర్ల పండుగకు శంకరాచార్యులకు మేము ముడి పెడతామని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మేమేం చేస్తాం? మోడీ గారు చెప్పినట కేసీఆర్ చేస్తున్నారట. మోడీ గారు చెప్పింది వీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి విన్నారా? కేసీఆర్ గారు మోడీ గారు ములాఖాత్ అయింది వీరు ఎక్కడైనా చూసినరా? ఎట్లా మాట్లాడతారు? చాలా స్పష్టంగా కర్ణాటకలో బెంగళూరులో వారు మాట్లాడినా బీజేపీకి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్నారు. ఢిల్లీలో మాట్లాడినా, కోల్కతాలో మాట్లాడినా, అదేవిధంగా మన చెన్నైలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా అఖిలేష్ గారు మాట్లాడినా చాలా స్పష్టంగా చెప్తున్నారు కేసీఆర్ గారు. ప్రభాకర్ రావు గారు ఒక్క నిమిషం నేను కంక్లూడ్ చేస్తాను. చాలా స్పష్టంగా కేసీఆర్ గారు చెప్తున్నారు, ఇది కేవలం మా మీద బురద జల్లే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. మీకు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి, మీకు అంత సత్తా ఉంటే, ప్రజలు మిమ్మల్ని కావాలని కోరుకుంటే ఎవరు ఆప్తా అవుతుందండి? పెద్ద విషయం కాదు అది. మీకు ప్రజల్లో మద్దతు లేక, ప్రజా విశ్వాసం చూరగొనే సత్తా లేక, ఇవాళ ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు మా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది? నెంబర్ 1. నెంబర్ 2 సార్, వారన్నారు ఇందాక నయీం డైరీ నయీం డైరీ కావచ్చు, డ్రగ్స్ విషయం కావచ్చు, మియాపూర్ భూములకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఏ పార్టీ వారున్నా ఎవరున్నా వాళ్ళ మీద డెఫినెట్ గా చర్యలు తీసుకోబడతాయి. ఎట్ ద సేమ్ టైం ఓటుకు నోటు విషయంలో కూడా ఓటుకు నోటు కనిపిస్తా ఉంది. మేము ఎవరిని కాపాడుతా ఉన్నాం? ఎవరిని కాపాడినట్టు రుజువులు ఉంటే మీరు ఎన్టీవీలో ప్లే చేయండి. ఇక్కడ ఈ కేసులో వీళ్ళని కాపాడుతున్నారని చెప్పండి. నేను ఓపెన్ గా చెప్తున్నాను కదా, అధికార పార్టీ ఎంపీగా, నేను టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా చెప్తా ఉన్నా. మా టీఆర్ఎస్ పార్టీలో ఏదైనా స్కామ్లలో ఉంటే వీళ్ళని కాపాడుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం అని మీరు చెప్పండి. బట్ ఇవాళ ఇక్కడ ఓటుకు నోటు కేసులో ఓటుకు నోటు కేసులో సార్ మీకు మీరు రాసేసుకుంటే కేసులలో సంబంధం ఉన్నట్టు ఇన్వెస్టిగేషన్ లో తెలుద్ది కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి అనేటనే డబ్బుల కట్టెలతో దొరికిపోయాడు. చంద్రబాబు నాయుడు ఓపెన్ వాయిస్ కదా, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖండించిర్రా? ఆ వాయిస్ నాది కాదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారా? ఎంతసేపటికి హైదరాబాద్ లో కూడా నాకు హక్కు ఉంటది, హైదరాబాద్ లో కూడా నేను అనుకుంటే పోలీస్ స్టేషన్ పెడతా, నేను కూడా మీకు నోటీసులు పంపిస్తా, మాకు ఏసీబీ ఉంది, అది మాట్లాడినారు తప్ప. ప్రభాకర్ రావు గారు ఏమంటారు? మొత్తానికి ఈ కేసులో ఛార్జ్ షీట్ ఈ చివరి వారంలో ఛార్జ్ షీట్ దాఖలవుతుంది. ఇక్కడ A1 ముద్దాయిగా చంద్రబాబే ఉంటారు. ఇటువంటి కామెంట్స్ వైసీపీ చేస్తున్న పరిస్థితి, మొత్తానికి ఓవరాల్ గా జరుగుతున్న సీన్ ని మీరు ఎలా చూస్తారు? ఇది చాలా సార్లు అనేకమైన ఛానల్స్ మధ్య పేపర్లో నలిగినటువంటి ఒక సబ్జెక్టు మళ్ళీ ఈరోజు కొత్తగా తెర మీదకి రావటం, ఇది చాలా బాధాకరం. బాధాకరం అని ఎందుకు అంటున్నానంటే, రాజకీయ హీట్ డెవలప్ అవుతున్న నేపథ్యం, కర్ణాటక ఎన్నికలు, లేకపోతే ఒక ఫెడరల్ ఫ్రంట్ కేసీఆర్ గారు, ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో ఇందాక సోదరుడు సుమన్ గారు చెప్పినట్టుగా చట్టం తన చేసుకునే క్రమం ఒకటి జరుగుతుంది అని అంటున్నా ఉన్నారు.
సో ఇక్కడ ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు, డబ్బులు ఇవ్వటానికి ఎంత కారణం అవుతాడో ఒక వ్యక్తి, తీసుకునే వ్యక్తి కూడా అంతే కారణం అవుతాడు. కానీ ఆ స్టీఫెన్సన్ ఎందుకు తీసుకోలేదు, జైల్లోకి ఎందుకు పెట్టలేదు, ప్రేరేపించిన వాళ్ళు కూడా అంతే కారణం అవుతారు. దాని గురించి చెప్తారా? వస్తున్నాను. రెండవది, అతను దీనిలో పొలిటికల్ యాంగిల్ ఉందా లేదా, లేకపోతే ఈ మొత్తం ప్లాంటెడ్ స్టోరీయే కాదనే దానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే అతను పక్కన పెట్టి ఇతన్ని తీసుకున్నారు. ఈరోజు అతను మా పార్టీలో కూడా లేడు, రెండో పార్టీలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను కంట్రోల్ చేయాలి కాబట్టి ఈ కేసును మళ్ళా తీసుకొస్తున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి అడ్డం తిరిగాడు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా అయిన నేపథ్యం, ప్రధానమంత్రిని వ్యతిరేకించి ఒక ఉద్యమాన్ని అప్రస్తుతం కదా జూపూడి గారు, కేవలం కేసు గురించి, కేసులో వ్యక్తుల ప్రమేయం గురించి, దాని గురించి ఆలోచిస్తారు కదా. నేను వస్తున్నాను. సో మోడీ ట్రాప్ లో ఏ విధంగా కేసీఆర్ గారు ఉన్నారనే దానికి ఇది ఒక ఉదాహరణగా నేను చెప్తా ఉన్నాను. దయచేసి దాన్ని ఆ బ్యాక్గ్రౌండ్ మనం తీసేసి మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ గా మాట్లాడేయచ్చు. కుట్ర కోణం ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని ఎవరు చెప్పారు, ఎవరు నిర్ధారించారు? నేను అడుగుతున్నా, ఈ రోజు వరకు కూడా ఎందుకు దాన్ని నిర్ధారించలేకపోయారు? లండన్ నుంచి ఒక ల్యాబ్ టెస్ట్ జరిగింది అంటున్నారు. లెట్ ఆల్ దీస్ ఎక్స్పర్ట్స్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్. నేను కాదు మాట్లాడిందని ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది వారు సూటి ప్రశ్న. మా ఆర్గ్యుమెంటే అదండి, అదే. అక్కడ కోర్టులో ఎఫ్ఐఆర్ లో ఉంది, చంద్రబాబు నాయుడు గారి పేరేం లేదు కదా, ఎక్కడుంది, పేరు కూడా లేదు. కానీ ఆయన వెనకాలే దీన్ని తిప్పుతా ఉన్నారు. కారణాలేంటి? రాజకీయ కోణం ఉన్నది. నేను ఎందుకు ఇది నలుగుతున్న సబ్జెక్ట్ అని ఎందుకు చెప్పాను, ఎందుకు మళ్ళా ఈ రోజు కొత్తగా నిన్న ఇక్కడ ఒక 5 రాష్ట్రాలతోటి ఫైనాన్స్ మినిస్టర్లు వచ్చి మాట్లాడుకున్న ఫెడరల్ సిస్టమ్ లో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ ఫెడరల్ గా ఉండాల్సినటువంటి వ్యవస్థని నాశనం చేస్తుంటే ఫెడరల్ ఫ్రంట్ అని పెట్టినటువంటి కేసీఆర్ గారు తన ఫైనాన్స్ మినిస్టర్ ని ఇక్కడికి ఎందుకు పంపలేకపోయారు? నేను అడుగు, లేకపోతే కేరళలో జరిగినప్పుడు ఎందుకు పంపలేకపోయారు? అంటే బీజేపీ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి నేపథ్యం కనపడుతూ ఉన్నది భోగి గారు, ఇక్కడ కనపడుతూ ఉంది. అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ని మనం దాన్ని మిస్ చేసి మాట్లాడుకుంటే వేరుగా మాట్లాడవచ్చు. చంద్రబాబు నాయుడు గారి మీద జరుగుతున్నటువంటి కుట్ర ఏంటంటే, ఈ రోజు బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏ1 అని. ఈ విషయంలో వాళ్ళకి అలవాటు అయిపోయింది ఏ1 అనేది అనేకమైన కేసుల్లో. ఇది కాదు కావాల్సింది. ఈ రోజు నేను అడుగుతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గానీ, లేకపోతే ఏసీబీ గానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఖాన్ గారిని గానీ, ఒక 3-4 సంవత్సరాలుగా ఈ కేసు విషయంలో పురోగతి లేకుండా అప్పుడప్పుడు బెదిరించడం కోసం, అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మూమెంట్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, లేకపోతే రాష్ట్రానికి కొన్ని అంశాలు రావాల్సిన అవసరం ఉందని ఒక పోరాటానికి నాంది పలుకుతున్న నేపథ్యంలో ఈ కేసుని ఇదిగో ఉంది అనే బూచిలాగా చూపించే ఒక అంశాన్ని చర్చకు పెడుతున్న విధానాన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్ గా ఖండిస్తా ఉంది. రెండో అంశం, శ్రీనివాసులు గారు రాలో మొత్తానికి ఒక బూచిలాగా దీన్ని చూపిస్తున్నారనేది, తర్వాత కేంద్రం హస్తం ఉంది, ఖచ్చితంగా వెనకాల వాళ్ళ డైరెక్షన్ ఉందనేది వారు ఆరోపిస్తున్నమాట. గారు ఒకటి మనం క్లియర్ గా దాన్ని మనం ఒకసారిగా పరిశీలిస్తే ఒకసారి, ఎందుకంటే ప్రభాకర్ రావు గారు బాగా క్వాలిఫైడ్ పర్సన్స్, ఎంటెక్, నిజంగా వాస్తవాలు ఆయన దగ్గర మాట్లాడలేక పరిస్థితి ఆయన ఈరోజు ఆయన మాట్లాడబట్టి, ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అని అనర్గళంగా మాట్లాడతాడు. కానీ ఈ విషయంలో మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకు మాట్లాడాలి? దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే క్లియర్ కట్ గా నీకు లా ఒకటి అలిగేషన్, ఒకటి ఐ విట్నెస్, ఒకటి లాలో. ఇప్పుడు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డి గారు బిట్వీన్ స్టీఫన్ నుంచి రేవంత్ రెడ్డి వాళ్ళ సంభాషణ చాలా క్లియర్ గా ఉన్నాయి. యావత్తు ఈ యొక్క హైదరాబాద్ నుంచి యావత్తు వరల్డ్ వైడ్ కూడా మొత్తం టోటల్ గా వాట్సాప్ లో కానీ ఆరోపణలు చేసే విధానాన్ని వాళ్ళు తప్పుపడుతున్నారు. తర్వాత ఆ వాయిస్ ఎక్కడ అధికారికంగా చెప్పారు చంద్రబాబు, టెక్నికల్ అంశాలు మాట్లాడుతున్నారు. చండీ గారు ఫోరెన్సిక్ నిపుణులు చాలా క్లియర్ గా ఇచ్చారు. చండీ గారు ఫోరెన్సిక్ 17 times సీఎం గారు చెప్పిన మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ, ఐ విల్ టేక్ కేర్, ఐ విల్ టేక్ కేర్ అని ఎన్నోసార్లు చెప్పాను. సరే, అదే ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పినట్టు సీఎం గారు ఎప్పుడు నేను దాన్ని రెస్పాండ్ అయినా ఈ వాయిస్ నాదని చెప్పాడా అంటే ఎందుకు చెప్పే ధైర్యం లేదు. ఈ టెక్నికల్ అంశాలన్నీ ఖచ్చితంగా వారు చెప్పినట్టు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నిజంగా నిరూపణ అయితే దానికి సంబంధించిన చర్యలన్నీ ఉంటాయి. కానీ ఈ రోజు వారు చేస్తున్న ఆరోపణ, దీని వెనకాల బీజేపీ ఖచ్చితంగా నడిపిస్తోంది. ఇప్పటికే జగన్ కి బీజేపీకి సంబంధాల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ఓటుకు నోటు కేసులో బాబును జైలుకు పంపాలనేది జగన్ ఆశయంగా ఉంది, బీజేపీతో కలిసి పనిచేసి ఇటువంటి కామెంట్స్ అన్ని వారు చేస్తున్నారు. దానికి ఏమన్నా మీరు సమాధానం చెప్తారు? డెఫినెట్ గా చెప్పండి. ఈ రోజు
రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అనేకమైన దాంట్లో ఇదొకటి. నాట్ ఓన్లీ ఓటుకు నోటు. ఈరోజు ఐఎం భూములు కానీ, అదేవిధంగా పట్టుసీమ కానీ, పోలవరం సంబంధం కానీ ఎన్ని 1 by 1 తీస్తే మొన్న చెప్పినట్టు జేసీబీతో లోతు తీసుంటుంది అవినీతి. ఈరోజు ఓటుకు నోటు కేసులో తీసుకోండి, మీరు కేసును ఏదైనా పరిశీలిస్తే ఇమీడియట్ గా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేసినాడు. అందులో విచారణ కోణంలో జరగట్లేదు. ఒక రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేసినారు. చంద్ర మొత్తం వీరేజ్ గారిని అరెస్ట్ చేసినారు. సో ఈ కేసు పురోగతి దానిపైన ఇంపార్టెన్స్ తీసుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా ఈరోజు, ఎందుకంటే ప్రభాకర్ రావు గారు చెప్తున్నా, నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఒకసారి జగన్మోహన్ రెడ్డి కేసు చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి కేసులో కిట్ ప్రోక్ అని చెప్పారు. కిట్ ప్రోక్ అని చెప్పి దాని పిటిషన్ వేసింది ఎవరండి? కాంగ్రెస్ మంత్రి శంకర్రావు. క్లియర్గా శంకర్రావు ఒప్పుకున్నాడు, నేనే వేసింది, పైనుంచి నాకు ఆదేశాలు వచ్చినాయి. రెండోది ఎవరు వేశారండి? ఇంప్లీట్ అయింది ఎవరైనా? ఎర్రమనాయుడు, అంటే టీడీపీ పార్టీ. అంటే మీరు చీకట్లో చిదంబరం కలిసి ఆ రోజు ఎక్కడే సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి కేసు కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళు ఒకటే అన్ని కోర్టుల నుంచి కూడా తిప్పుతూ జనాల్లో పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఈ రోజు మీకు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, కనీసం ఐఏఎస్ ఆఫీసర్ కాదు, కనీసం సెక్రటరీగా తొక్కిన వ్యక్తి కాదు. కేవలము టీడీపీ కాంగ్రెస్ నాటకం వల్ల కేవలం ఆరోపణలు. ఈరోజు ఏమైనాయండి? ఈరోజు చంద్రబాబు నాయుడు క్లియర్గా దొరికాడు కదా. ఈరోజు కట్టలతో రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే పోయినప్పుడు శ్రీఫోన్తో మీరు మాట్లాడినప్పుడు, మీరు ఫోన్లో మాట్లాడిన సంభాషణలో సబెస్టియన్ మీకు ఫోన్ ఇచ్చినప్పుడు ఎంత క్లియర్గా దొరికాడు అంటే ఎందుకు దీనిపైన మీరు ఎందుకు అంటే దాన్ని మీరు అంటే మీరు కేసును పక్కన పట్టించేదానికి కేసును పక్కన పట్టించడానికి మీరు ప్రయత్నం చేస్తారు తప్ప ఈరోజు ఎందుకు మీకు ఎంత భయం ఉంది? కేసును పక్కన పట్టించే తప్ప ఈరోజు టీడీపీ ఆడుతున్న నాటకాలు. ఈ రోజు బీజేపీ చేసింది, ఇంకొకరు చేసిన చాలా తప్పదు. చాలా క్లియర్ కట్ గా చంద్రబాబు నాయుడు దాంట్లో ఇరుక్కున్నాడు. అంటే వేరేలకు ఒక న్యాయము, చంద్రబాబు ఒక న్యాయము. మీరు ఎందుకు ఇన్ని 10 సంవత్సరాలు ఉమ్మడి మీరు కేసు వస్తే కాంగ్రెస్ కుట్ర పన్నింది, కాంగ్రెస్ కేసుల్లో విరికిచ్చింది, తెలుగుదేశం సపోర్ట్ చేసింది, ఇటువంటి కామెంట్స్ చేస్తారు. ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు ఇటువంటి కామెంట్స్ చేస్తే మీరు సమాధానం ఫ్యాక్ట్. ఒక రాజ్యాంగబద్ధ ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నిజంగా నువ్వు ఈ రోజు నీ పైన నీకు వచ్చి నువ్వు చేసిన తప్పుదాన్ని బయటకు తీస్తే ఇది నా పైన కుట్ర జరుగుతుంది, ఆరోపణ జరుగుతుంది. ఆరోపణ జరిగింది అంటే ఒకరికొక న్యాయం, ఇంకొకరికి న్యాయమా? మీరు ఫేస్ చేయాలా? నిజంగా మీరు దొరికారు కాబట్టి మీరు ఫేస్ ఆ ధైర్యం కూడా ఉండాలి. నేను క్లియర్ గా చెప్తున్నాను. జూపుడి గారు ఇందాక మాట్లాడిన దాంట్లో వారి వాదనలో సహేతుకత లేదు. ఎందుకంటుందంటే భారతీయ జనతా పార్టీతో ఎన్నడూ కూడా మేము తెలంగాణ రాష్ట్రానికి కలిసి లేము. వాళ్ళకి మాకు లింక్ పెట్టడం ముందు కరెక్ట్. నేను చెప్తున్నాను, నేను క్లారిఫై చేస్తాను. భారతీయ జనతా పార్టీ ఫ్రంట్ పాలిటిక్స్ నడుపుతున్నట్టయితే ఎందుకు నిన్న ఆర్థిక మంత్రుల మీటింగ్ పంపించలేదు? నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీతో గతంలో పొత్తులు పెట్టుకున్నది, మొన్నటిదాకా 4 సంవత్సరాల పాటు పొత్తుతో అంటకాగింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి ఆ సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేము ఒక సెక్యులర్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంతో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీతో మేము పొత్తు పెట్టుకోవాలి, ఎన్నడూ కలిసిలేము మేము. నెంబర్ 1 సార్. నెంబర్ 2, ఇప్పుడు ఫెడరల్ స్ఫూర్తితో పనిచేస్తున్నాము అంటే మీరు పెట్టే మీటింగ్లకు మా ఆర్థిక మంత్రి గారిని పంపిస్తేనే ఫెడరల్ స్ఫూర్తితో పనిచేస్తున్నట్టు కాదు. నిజంగా ఆ స్ఫూర్తి దేశమంతా అన్ని రాష్ట్రాలు, అన్ని రాజకీయ పార్టీలు ఆచరించేటట్టుగా ఒక ప్రయత్నాన్ని కొనసాగించడం కూడా ఫెడరల్ స్ఫూర్తిలో భాగమే. మీరెవరు మాట్లాడక ముందు నుంచి కూడా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. నెంబర్ 2. నెంబర్ 3, వీళ్ళు పదే మాట్లాడుతున్నది ఏంటంటే ఇదేదో బీజేపీ వాళ్ళు వెనకాల ఉండి చేపిస్తున్నారు. ఏమవసరం? బీజేపీ వాళ్ళకి ఏమవసరం? వాళ్ళు ఏదో చెప్తే చేయాల్సిన అవసరం మాకేంది? అసలు గట్లుంటుందా? గట్లున్నదా ఎన్నడన్నా? నేనేమంటున్నట్టు ఇక్కడ ఎంతసేపటికి తప్పు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి దొంగ నడిచినట్టున్నది. రేవంత్ రెడ్డి నోట్ల కట్టలతో దొరికింది వాస్తవమే, జైలుకు పోయొచ్చింది వాస్తవమే, చంద్రబాబు నాయుడు గారు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పింది వాస్తవమే. వాళ్ళు చేసిన తప్పు గురించి మాత్రం మాట్లాడరు. ఎంతసేపటి టీఆర్ఎస్ ను కార్నర్ చేయడం, కర్ణాటక ఎలక్షన్స్ బీజేపీని సపోర్ట్ చేస్తున్నారనేది వారి అభిప్రాయం. 1000% మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతుంటే వీళ్ళకి బాగా అలవాటైంది. వీళ్ళకి నచ్చకపోతే ఎవరితో ఎవరికైనా లింక్ పెడతారు, వీళ్ళకి నచ్చకపోతే ఎవరి మీదనైనా బురద చల్లుతారు, వీళ్ళకి నచ్చితే గొంగల్ పురుగునైనా ముద్దు పెట్టుకుంటారు. వీళ్ళది అట్లున్నది కథ. ఎక్కడో కర్ణాటకలో ఎలక్షన్ ఉందట, అక్కడ వీళ్ళతో ఏదో అవుతుందట, దానికోసం మేమేదో ఈ కేసు తీసినామని వీళ్ళ కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే పూర్తి అర్ధరహితమైనటువంటి వాదనలు, అర్ధరహితమైనటువంటి మాటలు. ఇప్పటికి కూడా నేనేమంటున్నంటే మాకు ఎవరికి అనుకూలంగానో ఎవరికి వ్యతిరేకంగానో ఉండాల్సినటువంటి అవసరం లేదు. నెంబర్ 1. ఇంకోటి క్లియర్గా చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా మేము టీఆర్ఎస్ పార్టీ ఎంపీలము ఓపెన్ గా ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో మేము సపోర్ట్ చేసినాం.
ఇన్ఫాక్ట్ మా సీఎం కేసీఆర్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇస్తామని చెప్పండి, ఇయ్యకపోతే ఇయ్యమని చెప్పండి అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడినారు. సో ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో కానీ టీఆర్ఎస్ పార్టీగా అదేవిధంగా సాటి తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా పాజిటివ్గా ఉన్నాం తప్పితే నెగిటివ్గా లేం. ఈ రోజు కూడా జరుగుతున్నది చట్టపరంగా జరిగేటటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది తప్పితే దాంట్లో ఎవరి మీద కక్ష సాధింపు కొద్ది ఏదో దురుద్దేశాలు మాకు లేవు. ఇంత పాజిటివ్ వైఖరిని ఎందుకు గమనించలేకపోతున్నారు మీరు? భోగి గారు, ఇక్కడ ఒక అంశం ఏంటంటే, అంటే ఒకవేళ సోదరుడు సుమన్ గారు చెప్పినట్టుగా ఈ కేసు కోర్టు తన పని తాను చేసుకుపోతుంది, చట్టం, ఇది ఒక ఆస్పెక్ట్. అంటే ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఎప్పుడు కూడా మనం పాలిటిక్స్ లో అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ని మనం మిస్ చేసి మాట్లాడుకుంటే మనం మాట్లాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం పెట్టి పార్లమెంట్ లో అన్ని రాజకీయ పార్టీలు దాదాపు 107 మంది ఎంపీలు వివిధ రాజకీయ పార్టీల నుంచి కలిసి వచ్చిన నేపథ్యంలో మా సోదరుడు చెప్పినట్టుగా తెలుగు ప్రజలు వీళ్ళందరూ కూడా వాళ్ళ హక్కులు ఉన్నప్పుడు ఎందుకు రాలేకపోయారు? అక్కడ ఉన్న టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆ రోజు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 5వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైతే మార్చి 4వ తేదీన మా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ సీఎం గారి అధ్యక్షతన జరిగితే దాంట్లో మేము నిర్ణయం తీసుకున్నాం. రిజర్వేషన్ల విషయంలో, నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేసే విషయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మాకు రావాల్సిన హక్కుల విషయంలో ప్రొటెస్ట్ చేయాలని మేము ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. 4వ తేదీ మార్చి నిర్ణయం తీసుకున్నాం. 5వ తేదీ మార్చి నుంచి మేము నిరసనలు తెలుపుతున్నాం. ఆనాడు మీరు అవిశ్వాసం పెట్టలే. మార్చి 4వ తేదీ, మార్చి 5వ తేదీ మీ అశోక్ గజపతిరాజు గారు, మీ సుజనా చౌదరి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రంలో మంత్రులు, మీరు ఆ విషయం మర్చిపోకండి. వైసీపీ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడుతుందని మేము ఎక్కడ వెనుకబడిపోతామని చెప్పి మీరు హడావిడిగా మంత్రులు రాజీనామాలు చేసి మీరు అవిశ్వాస తీర్మానం పెట్టి దానికి టీఆర్ఎస్ సపోర్ట్, మేము లాస్ట్ 3 days మేము విత్డ్రా చేసుకున్నాం సార్. వీళ్ళు మా మీద ఆరోపణలు చేస్తే మేము మా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్లి లాస్ట్ 3 days విత్డ్రా చేసుకున్నాం. మరి ఏం జరిగిందండి పార్లమెంట్? కానీ ప్రభాకర్ టెక్నికల్ అంశాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ కేసుకు సంబంధించి దానికి ఎవరు నమ్మించాల్సిన అవసరం లేదు. కానీ మీరు అంటున్నారు బీజేపీ వెనకాల ఉంది, బీజేపీ చేస్తుంది. ఏ ఆధారాలతో మీరు ఆరోపణ చేస్తున్నారు? బీజేపీ అవసరం ఏమిటి వారు అడుగుతున్న క్వశ్చన్. దానికి ఏమైనా సమాధానం? భోగి గారు, నా దగ్గర నేను సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ స్టెప్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పార్లమెంట్, ఎందుకంటే మా సోదరులు అక్కడ ఎంపీగా కూడా ఉన్నారు. సో ఇవన్నీ తను చెప్పిందని నేను యాక్సెప్ట్ చేస్తూనే వాళ్ళు 4వ తేదీ 3వ తేదీ ఒక డెసిషన్ తీసుకొని ఉండొచ్చు పార్లమెంట్ పార్టీగా, టీఆర్ఎస్ గా. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. వాళ్ళ అజెండా ప్రకారం వాళ్ళు వెళ్ళొచ్చు. బట్ ఒక బర్నింగ్ ఇష్యూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతూ ఉంది, అవిశ్వాస తీర్మానంలో ఎవరు సపోర్ట్ రావట్లేదు అని తెలుగుదేశం పార్టీ అవసరమైతే వాళ్ళ అవిశ్వాస తీర్మానాన్ని సపోర్ట్ చేస్తూ నెక్స్ట్ అవర్ లో తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటంటే మేమే అవిశ్వాస తీర్మానం పెడతాం. అప్పుడు ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి వచ్చిన నేపథ్యం. తీర్మానం చేసింది ఇప్పుడు అవిశ్వాసానికి సంబంధించి రైట్ మీరు అన్నారు సీక్వెన్స్ చెప్తారని, ఎక్కడి నుంచి కుట్ర జరుగుతుందో చెప్తా అన్నారు. దానికి సంబంధించి వస్తున్నా నేను అందుకే వస్తున్నా. మీరు మధ్యలో వాళ్ళు ఆపండి. మీరు స్టూడియోలో ఉన్నారు, నేను దూరంగా ఉన్నాను. ఖచ్చితంగా చెప్పండి. గివ్ ఏ కపుల్ ఆఫ్ మినిట్స్. ఎందుకంటే ఇక్కడ జరిగిన నేపథ్యాన్ని మీరు ఆ బ్యాక్గ్రౌండ్ ని మళ్ళీ తీసుకురాకపోతే లింక్ మిస్ అవుతుంది. సో వైఎస్ఆర్ అక్కడ ఉన్న టీడీపీకి వ్యతిరేకంగా చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ లాస్ట్ 3 రోజుల్లో విత్డ్రా చేసుకుని ఆ రిజర్వేషన్ కూడా ఎత్తేసుకొని మళ్ళా కామ్ గా కూర్చోవచ్చు. కామ్ గా కూర్చున్న ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ నెవర్ సపోర్టెడ్. అవిశ్వాస తీర్మానాన్ని టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయలేదు. మీరు విత్డ్రా చేసుకుని ప్రతి నిర్ణయానికి టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా అండి? భోగి గారు, మీరు అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్ సపోర్ట్ చేయలేదంటే టీడీపీ తీసుకునే ప్రతి నిర్ణయానికి టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా? మేము మీ ఫ్రెండ్లీ పార్టీ, మీ సోదర పార్టీ?
మేము మేము సోదర రాష్ట్రంగా అక్కడి ప్రజల బాధలను అర్థం చేసుకొని మేము చాలా కైండ్ హార్ట్ తో సపోర్ట్ చేసినాం. ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేసినాం. నన్ను మాట్లాడేవండి, తర్వాత మాట్లాడేది దయచేసి ప్లీజ్. అందుకే వస్తున్నానండి. సో ఇది తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా. మిగతా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసినప్పుడు టిఆర్ఎస్ పార్టీ పక్కనున్న రాష్ట్రం సపోర్ట్ చేసిందా లేదా దేశం అంతా గమనిస్తుంటుంది. అయితే ఇక్కడ ది ప్రెజెంట్ ఇష్యూ కనెక్టివ్ టు ది బ్యాక్గ్రౌండ్, ఇక్కడ ఈ కేసుని తెలుగుదేశం పార్టీ అధినేత నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ టు ది టిఆర్ఎస్, చెప్పండి, అడగండి. కేసీఆర్ గారు ఏమన్నారు, ఇదిగో ఈ విషయంలో బ్రహ్మదేవుడు వచ్చిన చంద్రబాబు నాయుడిని రక్షించలేడు అన్నాడు. నేను అడుగుతున్నా 4 సంవత్సరాలు అయిపోయింది, ఏం చేశారు? 4 సంవత్సరాలు అయిపోయిందండి ఆ డైలాగ్ వేసి. 4 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ తప్పు చేసినట్టు రుజువు అయితే మీ చంద్రబాబు నాయుడిని బ్రహ్మదేవుడు కాదు హరిహర బ్రహ్మాలు కాపాడలేరు. ఎందుకు ఆగిపోయారు అంటున్నా. మేమేం ఆగలేదు సార్, కోర్టు పరిధిలో ఉంది అంశం. చంద్రబాబు నాయుడు కోర్టు పరిధిలో ఉంది. అదే విధంగా కేసు విచారణ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని విచారణ పెద్దలు మేధావులు, మీకు అన్ని విషయాలు తెలుసు. సరే మీరు చంద్రబాబు నాయుడు గారిని సరే మీరు వారి పార్టీ చేసుకోండి. దానా కుంభకోణం కేసు బీహార్ లో ఎప్పుడు జరిగింది, లాలూ ప్రసాద్ యాదవ్ గారికి శిక్ష ఎప్పుడు పడ్డది, మీరు దాన్ని తప్పు పడతామా? కేసులో చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, మీరు తప్పు చేయకపోతే ధైర్యంగా ఉండండి, తప్పు చేయకపోతే ధైర్యంగా ఉండండి. కమాన్ విచారణ జరపండి, తొందరగా నిందితులను శిక్షించడం చెప్పి గట్టిగా ఒక ప్రకటన రిలీజ్ చేయండి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసు ఒకటే. మీ కేసులు మీరు రక్షించుకునే క్రమంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రధానమంత్రి చాలా క్లియర్ గా చట్టాలు న్యాయాలు చేయడం ఆల్రెడీ న్యాయ నిపుణులు నేను పరిశీలించారు. దాదాపు 7 hours సీఎం అధ్యక్షున మొత్తం కేసు స్టడీ చేశారు. మీరు అన్నారు 3 years తర్వాత ఎందుకు బయట తీస్తున్నారు మీరు ఒకసారి కదా. మీరు ఎందుకంటే ఒక నిమిషం ఎప్పుడన్నా ఒక వ్యక్తిని సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని ఇమ్మీడియట్ గా కేసు వస్తాను ఇమ్మీడియట్ చేయరు. దానిపైన టోటల్ గా రిపోర్ట్స్ రావాలి. టోటల్ గా ఎఫ్ఐఆర్ కానీ షార్ట్ షీట్ కానీ ఎంక్వైరీ కానీ రకరకాల రిపోర్ట్ తీసుకొని అందులో భాగంగా జరిగింది. మీరు ఆల్రెడీ దానిపైన డైరెక్ట్ గా దొరికారు కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసినారు. సీఎం గారు ఎందుకు చేసినారు? సీఎం గారు ఎప్పుడైతే దీనిపైన ఫోరెన్సిక్ నిపుణులు ఏదైతే చండీగఢ్ ఫోరెన్సిక్ ఎప్పుడైతే బయట పెట్టారు, ఇప్పుడు ఆయన దడ పుట్టింది, అప్పుడు భయం పుట్టింది, ఇప్పుడు ఆయన భయం పుట్టుకొచ్చింది. సో ఎన్ని నిదానంగా వచ్చే విషయస్ కాబట్టి తొందరగా అప్పుడు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేశారంటే ఖచ్చితంగా చేశారు కాబట్టి రేపటి మీరు ఇరుకోవాల్సిందే. బీజేపీకి మేము ఎప్పుడు మద్దతు ఇవ్వలే, బీజేపీ మాకు పార్టీకి సంబంధం లేదని మా ఎంపీ గారు చెప్తా ఉన్నారు కదా. బీజేపీని మీరు ఎప్పుడైనా విభజన చట్టంలో ఉండేటువంటి హామీల విషయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో, ట్రైబల్ యూనివర్సిటీకి ఇప్పటివరకు డబ్బులు కేటాయించకపోతే మాట్లాడలే మీరు. అదే ఒక నిజం బయారం ఉక్కు ఫార్మారం గురించి మాట్లాడలే. అదేవిధంగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ గురించి ఇప్పటివరకు మాట్లాడితే మీరేం మాట్లాడరు. మీరు నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్కు నీళ్ళ విషయాన్ని వచ్చినప్పుడు మోడీ బాయ్ ఆప్కా ప్యార్ ఛాయ్ అంటాడు. ఆయన ప్యార్ ఏందో, ఆయన కథ ఏందో. ఈరోజు నోట్ల రద్దు దిక్కుమాలిన చర్య అంటారు, ఇది మంచి నిర్ణయం అంటారు. జిఎస్టీ వస్తే ఆకాశానికి ఎత్తుతారు, అన్నీ మీరు బాగానే చేస్తారు. ఈరోజు మొన్నటి వరకు రాష్ట్ర గవర్నరు దగ్గర బీజేపీ ఇద్దరిని కూడా ఒక రకమైన సంయోజన చేసింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అడ్డంగా ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకమైండో ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. మీరు అంటున్న చట్టం తన పని, చట్టం ఈరోజు 3 సంవత్సరాలు అయింది. ఒక ఛార్జ్ షీట్ వేయడానికి 3 సంవత్సరాలు పడుతుందా? మీరు అన్నటువంటి ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ అంటే ఆ రోజు వాళ్ళకి అనుకూలంగా ఉంటే కేసు స్లోగా ఉంటుంది, ఏమైనా అడ్డం తిరిగితే కేసు బయటకు వస్తుంది. ఈరోజు జరుగుతున్నటువంటి విషయం కూడా అదే. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో రాయజా కానీ లేకపోతే ప్రాజెక్టుల విషయంలో కానీ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తారు. అంటే కొత్తగా ప్రభుత్వం వస్తే మీరు వచ్చిన 6 నెలలకో 3 నెలలకో మీరు నిర్ణయం 4 సంవత్సరాల తర్వాత ఈరోజు మేము ఎంక్వైరీ చేస్తామని మీరు ఈరోజు లీక్ లీయడం ఏంటి అర్థమైంది అంటే ఇటు ఒక పక్క కాంగ్రెస్ను ఒక పక్క ఈ కాంగ్రెస్ లో వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని అందరూ కూడా మీరు కారణం చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు బీజేపీ యొక్క డైరెక్షన్ మేరకు కేసీఆర్ గారి యాక్షన్ వారి యాక్షన్ ప్రకారం మా ఎంపీ
సుమన్ గారు, ఇందాక రమణారెడ్డి గారు మాట్లాడిన మీద అభిప్రాయంతో పాటు తర్వాత ఇందాక రేవంత్ రెడ్డి కూడా ఆరోపిస్తున్నారు. సరే, ఇందాక నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం, మిగతా కేసుల విషయంలో ఇంత దూకుడు ఎందుకు ప్రదర్శించట్లేదు, దర్యాప్తు సంస్థలు కానివ్వండి, ఇతర ప్రభుత్వాలు కానివ్వండి, మొత్తానికి అన్ని సాక్ష్యాధారాలు ఉండి 2016లో 125 కేసులు ఎటువంటి ఇవి లేవని ఉపసంహరించుకున్న పరిస్థితి ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తోంది? కొందరి మీదే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కొన్ని కేసుల్లోనే ఈ దూకుడు ఎందుకు అనేది మెయిన్ ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నోట్ల డబ్బు కట్టలతో దొరికినట్టుగా ఎవరు దొరకలేరు కదా గతంలో. అట్లా ఎవరైనా దొరికి అలాంటి కేసులు ఏమైనా క్లోజ్ చేసి ఉంటే వారు చెప్పాలి, వారు చెప్తే అర్థం ఉంది. అంతేగాని ఇవాళ అటువంటి ఏం లేకుండా రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి బాజాబ్తా దొరికిపోయి నా కేసును క్లోజ్ చేస్తలేరు, వేరే కేసులు క్లోజ్ చేస్తున్నారంటే ఇక దాంట్లో ఏం అర్థం ఉంటుంది? దానికి ఏం సాంటిటీ ఉంటుంది? నెంబర్ 2 మా వెంకటరమణారెడ్డి గారు అంటున్నారు పాత కేసులన్నీ తీస్తారట, అదట గవర్నమెంట్ వచ్చిన మొదటి 6 నెలల్లోనే ఎందుకు చేయలే, 4 ఏళ్ళకి ఎందుకు చేస్తున్నారని వారు అంటున్నారు. సరే, 4 ఏళ్ళ 6 నెలలు అనేది పక్కన పెడితే మీ కాంగ్రెస్ చాలా గొప్పగా పరిపాలించింది, ఏం తప్పులు చేయలేదని మీరు భావించినట్టయితే ఇవాళ ఐఎంజీ కేసుల విషయం కానీ, ఎంఆర్ ప్రాపర్టీస్ కానీ, రహేజా భూముల విషయం కానీ, మిగతా భూముల విషయంలో కానీ వేటి మీదనైనా మీరు ఏం తప్పు చేయలేమనుకుంటే ఓపెన్ గా మీరు మాట్లాడండి. ఎస్, ప్రభుత్వము మీరు ఏ కమిషన్ వేసినా, మీరు ఏ సభా సంఘం వేసినా, ఏది వేసినా, ఎలాంటి విచారణకైనా మేము సిద్ధం, మేమేం తప్పు చేయలేము, మేము నిప్పు చంద్రబాబు నాయుడు చెప్తారు కదా నేను నిప్పు లాంటి మనిషిని అని. కాంగ్రెస్ కూడా మీరు చెప్పండి మేము నిప్పు లాంటి మనుషులు అని మీరు చెప్పండి. మరి మీరు ఎందుకు చెప్తలేరు, ఎందుకు భయపడుతున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ పదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు మోడీ గారికి అంటే మాకు భారతీయ జనతా పార్టీకి ఏదో అంటు ముడేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు చెప్తా, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగబద్ధమైన పదవి. ఈ రెండింటికి సంబంధించి ప్రభుత్వాల మధ్య ఉండేటటువంటి సంబంధాలు మేము నిలుపుతున్నాం తప్పితే పార్టీలకు మధ్య ఉండే సంబంధాలు మేము నిలుపుతలేము. నెంబర్ 1. నెంబర్ 2, మేము ఇచ్చిన మద్దతు అంశాల వారిగా మద్దతు ఇచ్చినాం, ఇష్యూల వారిగా పోరాటం చేసినాం. పార్లమెంట్ లో నేనున్నా కదా, హైకోర్టు విభజన విషయంలో పోరాటం చేసినాం, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ హక్కుల విషయంలో పోరాటం చేసినాం, పోలవరంలో 7 మండలాలను ముంచినప్పుడు మేము వరుసగా 3 రోజుల పాటు ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు గొడవ చేసినాం, ట్రెజరీ బెంచెస్ పక్కన నిలబడ్డాం, ఎయిమ్స్ విషయంలో గొడవ చేసినాం, ట్రైబల్ యూనివర్సిటీ విషయంలో గొడవ చేసినాం, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో గొడవలు చేసినాం. అన్ని విషయాలు మేము గొడవలు చేస్తా ఉన్నాం, ఇష్యూస్ వారిగా మేము మద్దతు ఇస్తా ఉన్నాం. దేనికి మద్దతు ఇచ్చినాం? ఒక దళితుల్ని రాష్ట్రపతి చేస్తే మద్దతు ఇచ్చినాం, ఒక తెలుగు బిడ్డ వెంకయ్యనాయుడు గారిని ఉపరాష్ట్రపతిని చేస్తే మద్దతు ఇచ్చినాం, జీఎస్టీ ఆర్థిక సంస్కరణ అది గొప్పగా ఉంటుందని చెప్పి దానికి మద్దతు ఇచ్చినాం, పెద్ద నోట్ల రద్దు అవినీతిని నిర్మూలించే క్రమంలో నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను ప్రధానమంత్రి గారు చెప్తే దానికి మద్దతు ఇచ్చినాం. అంతే తప్ప ఇలాంటి వాటికి కాకుండా మిగతా వాటికి వేటికి మద్దతు ఇచ్చినాం మేము? సో బట్టగాల్చి మీద వారేసుడు ఎంతసేపటికి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితికి ముడేసి, నేను ఇందాక చెప్పినట్టుగా శంకరాచార్యులకు పీర్ల పండుగకు ముడేసి వీళ్ళు ఒక ఆట ఆడిచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇంకోటి కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ, నేను ఇదే వెంకటరమణారెడ్డి గారు, చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాకు బాగా గుర్తు, నేను మళ్ళీ రిమైండ్ చేస్తా ఉన్నా, మీడియా ద్వారా ప్రజల్ని కూడా నేను గుర్తు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నా. ఓటుకు నోటు కేసు అయినప్పుడు వీళ్ళు ఆకాశం అంతా అరిచిండ్రు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, మొత్తం నిజాలు నిగ్గు తేల్చాలని అతి ఎక్కువ మాట్లాడిన పార్టీ ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. మరి ఇలా మీరే వాళ్ళని సమర్థిస్తుంటే దాని అర్థం ఏంది? దాన్ని ఏమనుకోవాలి? అంటే మీరు ఒకటైపోయినరా? చంద్రబాబు నాయుడు కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ విచారణ కొనసాగాలి, చట్టం తన పని తాను చేసుకోవాలి. అనేదాన్ని రాజకీయ కక్ష సాధింపులకి ఉపయోగించుకుంటున్నారని మాకు అవసరం లేదండి, మాకు అవసరం లేదు. అది ఆరోపించడం కాంగ్రెస్ పార్టీ ఏ కేసులో ఆరోపిస్తుంది? ఏ కేసులోనైతే కాంగ్రెస్ పార్టీ నిజాలు నిగ్గు తేల్చాలి, శిక్షించాలని మాట్లాడిందో ఆ కేసులో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీలో చేరినటువంటి రేవంత్ రెడ్డి గారికి వినిపించింది కాంగ్రెస్. ఇప్పుడు ఒక నిమిషం, వారు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దొరికినప్పుడు విచారణ జరిగింది. ఆ రోజు మీరు భారతీయ జనతా పార్టీ మధ్యవర్తిత్వంతో చంద్రబాబు నాయుడుకు కేసీఆర్కి మధ్యవర్తిత్వం చేసి మీరిద్దరు బాగుండండి, వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ తోటి వీళ్ళు చంద్రబాబు యాక్ట్ చేయడం, చంద్రబాబు ఈ రోజు ఇంత సడన్ గా ఇష్యూ అంటే మీరు చట్టం తన పని చేస్తుంది. నయీం కేసులో చట్టం తన పని ఎందుకు చేసుకోలేకపోయింది? ఈ రోజు మరి డ్రగ్స్ కేసు విషయంలో ఎందుకు చేసుకోలేకపోయింది? ఈరోజు భూముల కుంభకోణంలో ఎందుకు చేసుకోలేకపోయింది? అదేవిధంగా మీరు ఈ రోజు ఉండేటువంటి భూ కేటాయింపులు ఏదైతే ఉన్నాయో రోడ్లు కూడా బ్లాక్ చేసి ఈ రోజు ఒక మీకు నచ్చిన వ్యక్తికి దారాదత్తం చేసినటువంటి దాంట్లో అనేక విషయాలు ఉన్నాయి. మీరు విచారణ ఒకదానికి చేస్తే అన్ని విచారణ జరుగుతాయి. ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు చట్టం పని తన చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు, కానీ చట్టం తన పని దాన్ని చేసుకోలేకుండా 7 గంటల్లో రివ్యూ చేసినా అంటున్నారు. 7 గంటలు రివ్యూ చేసేటువంటి సందర్భంలో నేను ఏమంటున్నా అంటే మీ కాంగ్రెస్ హయాంలో తప్పులు జరిగినాయి, తప్పులు జరిగిందని విచారణ అంటే
ఏ ప్రభుత్వమైనా ఎనీ గవర్నమెంట్ న్యూ గవర్నమెంట్ వచ్చినప్పుడు పాలసీ డిసిషన్స్ కానీ లేకపోతే ఎంక్వైరీస్ కానీ ఆ వచ్చినటువంటి సందర్భాలలో ఈ రాయజా కొత్తదేం కాదు, ఎంఆర్ ప్రాపర్టీస్ కొత్తదేం కాదు, ఇవన్నీ కూడా ఓల్డ్ ఇష్యూసే. అనేక సందర్భాల్లో అసెంబ్లీలో గంటలు డిబేట్ అయినటువంటి విషయాలే. ఈ రోజు దానికి కమిషన్ కూడా వేసింది. మీరు అసెంబ్లీ హౌస్ కమిటీ వేసిండ్రు, హౌస్ కమిటీ నివేదిక ఏమైంది చెప్పాలి. ఈ సొసైటీల మీద కానీ భూముల యొక్క అలాట్మెంట్ విషయంలో అనేక విషయాలలో హౌస్ కమిటీస్ ఉన్నాయి, అసెంబ్లీ హౌస్ కమిటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా అయిపోయిందంటే సబ్జెక్టు ఈ పక్క జూబ్లీ ప్రభాకర్ రావు కానీ రామ వెంకటరామ కానీ మరి వారిద్దరు టీడీపీ కాంగ్రెస్ అంతరమే తెలియదేం కానీ వాస్తవాన్ని తీసుకుంటే ఒకటే చెప్పేది, ఈవెన్ కామన్ మ్యాన్ కూడా ఒకటే న్యాయం పనిచేయాల. అంటే వాళ్ళ అంతరంగం ఏంటో తెలియదు కానీ ఆయన ప్రశ్నించే విషయం మాత్రం మిగతా మీరు అంటున్నారు ఈ కేసులో సాక్ష్యాధారాలు ఉన్నాయి, టీవీలో కనిపించినాయి, కానీ మిగతా ఇమీడియట్ గా సాల్వ్ చేయాల్సిన అవకాశం ఉన్నా కూడా ఎందుకు మిగతా కేసులు సాల్వ్ చేయట్లేదని దానికంటే చెప్తాను. ఎప్పుడైనా గవర్నమెంట్ కొత్తగా ఫామ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్ కాన్సన్ట్రేట్ చేస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే టోటల్ గా ఆ రోజు పట్టుబడిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. క్లియర్ కట్ గా చాలా లాలో ఏవైతే ఎవిడెన్స్ యాక్ట్ క్లియర్ గా ఉందో క్లియర్ కట్ గా దొరికాడు. ఫోరెన్సిక్ నిపుణులు బయటపెట్టారు, న్యాయ నిపుణులు బయట పెట్టారు. సో ఎందుకన్నప్పుడు నీకు అంత భయం ఎందుకు? నిజంగా నువ్వు వేసుకో. గతంలో దివంగత నేత రాజశేఖర్ గారి పైన అభియోగాలు వస్తే ఛాలెంజ్ చేశాడు, నా కొడుకు పైన నా పైన కానీ సిబిఐ ఎంక్వైరీ పెట్టమని. ధైర్యం ఉండాలండి. ధైర్యం లేకపోతే ఎట్లా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పైన మీరు వేసిన కేసు కదా, అనవసరంగా 16 నెలలు జైల్లో పెట్టారు. నీకు ఆ పాపం చుట్టుకోదా? ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది చంపించావు. ఈ రోజు దళితులను కానీ, అదేవిధంగా రైతులను కానీ, అదేవిధంగా తమిళ కూలను కానీ ఎంతో మంది నిర్దేశం కాల్చి చంపావు. అంటే అప్పుడు నీకు తెలియలేదా? అంటే వాళ్ళకొక న్యాయం, నీకు ఒక న్యాయం. ఈ రోజు ఎందుకంటే ఈరోజు సీఎం గారు కూడా కేసారు, మీకు ఒకసారి చదవండి, ఆ స్టేట్మెంట్ చూడండి. 7 గంటల సేపు అధికారం ఏసీపీ అధికారులను పిలిచాడు, డీజీపీని పిలిచాడు, న్యాయ నిపుణులు క్లియర్ గా చర్చ జరిగింది. మీరు ఎక్కడ భయపడదు, ఉన్నట్టు న్యాయపరంగా చేయనన్నాడు. ఆయన చేయనప్పుడు ఎందుకు మీకు అంత భయపడతారు? అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో టోటల్ గా అధికారాన్ని మొత్తం అధికారం ఉంది కదా చెప్పి టోటల్ పక్కన పెట్టేసి ఎందుకు మీరు 4 సంవత్సరాలు బీజేపీతో కాపురం చేసినారు? ఏ రోజున ప్రత్యేక హోదా ఫైట్ చేసినారా? ఏ రోజున మీరు పోలవరం విషయం కానీ ఆయన కోట్ చేసిన అంశాలను మీకు చెప్తున్నా. 10 రోజుల ముందరే చంద్రబాబు ప్రజల సమావేశంలో చెప్పారు, బీజేపీ కుట్ర చేస్తోంది, ఏదైనా జరిగే అవకాశం, కేసులు పెట్టే అవకాశం, నన్ను రక్షించి ముందర నిలబడాల్సిన అవసరం ఉంది. ఎవరు మాట్లాడే పరిస్థితి తప్పు చేశాడు కాబట్టి ఈ రోజు ఎక్కడ మీరు న్యాయబద్ధం చేశారు? ఈ రోజు అమరావతి మీరు 53,000 ఎకరాలు ఒక రాజధానికి అంత అవసరం అండి. 10 ఏళ్ళు మనకి రాజధాని ఉంది ఇక్కడ, ఎందుకు మీరు పారిపోవాల్సి వచ్చింది? అనేది వారు మాట్లాడుతున్న అంశం. సార్ కొంచెం నాకు టైం ఇవ్వండి, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. చెప్పండి. 1 by 1 ఈ ఏసీబీ కేసుని నేను దీని గురించే మాట్లాడతాను. మిగతా అంశాలు దాని కనెక్టివిటీ ఏమైనా ఉందో తర్వాత మాట్లాడుకుందాం. దీన్ని ఏసీబీ కేసు హైకోర్టు కొట్టేయటం జరిగింది. లోకల్ స్టాండ్ రామకృష్ణారెడ్డికి ఏమీ లేదు అని చెప్పిన అంశం కూడా మీ అందరికి తెలుసు. ఆ తర్వాత మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టులో ఆ మత్తయ్య గానీ లేకపోతే ఇంకొకరు గానీ వేయటం, దీని మీద వచ్చినటువంటి అంశం. నేను అడుగుతున్నా, హైకోర్టు ఎందుకు కొట్టేసిందండి? హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేయటం నేను వాళ్ళ ముగ్గురు మాట్లాడుతుంటే వింటూ ఉన్నా. వాళ్ళ ముగ్గురు మాట్లాడుతుంటే వింటున్నా. ప్లీజ్ టేక్ రిప్లై ఆల్సో. సో దీన్ని మళ్ళా మీరు సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు. నేను అడుగుతున్నా, సుప్రీంకోర్టు ఒకవేళ సోదరుడు సుమన్ చెప్పినట్టుగా లా దాని కోర్సు అది పని చేసుకొని పోతుందని కూడా చేసుకోనివ్వండి. అయితే ఇక్కడ మీరు బ్లేమ్ చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని, స్వయాన ముఖ్యమంత్రి బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేరన్న ముఖ్యమంత్రి ఎందుకు కామైపోయాడు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేయటం, కోర్టులో కొట్టేయటం ఇది ఈ రోజు కాదు, అది చాలా కాలం నుంచి వస్తున్నటువంటి అంశం. లోకల్ స్టాండ్ లేదు రామకృష్ణారెడ్డి, నువ్వు ఎవరు దీని మీద కేసు వేయడానికని హైకోర్టు మొట్టికాయలేసింది. అయినా సరే మళ్ళీ సుప్రీంకోర్టు. అంటే ఇది మీ పార్టీ వ్యక్తులు కాదా? మీకు ఇది అలవాటుగా మారలేదా? ఈ రోజు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? మా దగ్గర అయితే లేడు. ఒకవేళ రేవంత్ రెడ్డిని మీరు అరెస్ట్ చేస్తున్నట్టయితే అవతల స్టీఫెన్సన్ ఎందుకు అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం అతన్ని ఎందుకు కాపాడింది? ఏసీబీ వాళ్ళకి ఇద్దరిని తీసుకోవాల్సినటువంటి కామన్ సెన్స్ ఏసీబీ ఎందుకు మరిచింది? ఏసీబీ కేసులు హైకోర్టు వారు ప్రశ్నించేదల్లా ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? రైట్, మీరు అంటున్నారు ఎలక్షన్స్ అంటానో లేకపోతే బీజేపీ నడిపిస్తోందనో, భయపడటం తప్పు చేయనప్పుడు భయపడటం అనేది సూటి ప్రశ్న. అసలు మేము భయపడటం లేదు. దయచేసి టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంటెడ్.
మేము అవసరమైతే నిజంగా వెళ్ళి ఏ అలాంటి కోర్టుకి రాజకీయ వెళ్తే- కక్షలు రాజకీయ వేధింపులు ఉంటే ప్రజలు మీరు ఆల్రెడీ చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు, గమనిస్తారు కదా. భోగి గారు నాకు అందుకే తప్పే ఉంది మేమేం దాంట్లో. భయపడటం లేదు. అయితే జరుగుతున్న కుట్ర ఈ రోజు ఈ దేశంలో ప్రధానమంత్రిని ఎదుర్కొన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మందిని కూడగొడుతున్న నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి పొరుగు రాష్ట్రం రాకపోవడానికి కారణం ఏంటి? బీజేపీ డైరెక్షన్ లో నడవట్లేదా? నంబర్ 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేస్తే బీజేపీని ఏ రోజైనా సరే ప్రత్యేక హోదా ఇవ్వమని ప్రధానమంత్రిని అడిగిందా? చంద్రబాబు నాయుడు మాత్రమే మీ కేసులో మూసేయాలి, వేరే వాళ్ళ మీద లేనిపోయిన సమాధానం చెప్పాలి. ఇదే నీతి, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి అని నేను అడుగుతున్నా. మీ కేసులేమో మూసేయాలి, మిగతా వాళ్ళ మీద లేనిపోయిన కేసులన్నీ పెట్టి వాటి మీద డిబేట్ జరగాలి. అధికార పక్షానికి ఆనందం కలిగించే అడిగారు 33,000 ఎకరాల భూమి రాజధానికి అవసరమని అక్కడ డొలేరా సిటీ జరుగుతా ఉంది. గుజరాత్ లో డొలేరా సిటీ 2.5 లక్షల ఎకరాలతోటి మోడీ కడతా ఉన్నాడు. దాన్ని ప్రశ్నించమనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. దాన్ని ప్రశ్నించమనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. చంద్రబాబు ఒక ప్రధానమంత్రి ఈ దేశంలో ఈ దేశంలో తన రాష్ట్రం కోసం తన జనం కోసం 2.5 లక్షల ఎకరాల భూమిలో సంపాదించుకునేటువంటి ప్రయత్నమే దాన్ని ఏమంటారు మీరు? ఉంది తప్ప ఇంకోటి కాదు. మీరు తప్పు చేయకపోతే ధైర్యంగా ఒప్పుకోండి. ఏ విచారణ నిష్పక్షపాతంగా విచారణ జరపనీయండి. మేము దోషులుగా తెలిస్తే శిక్షకైనా మేము సిద్ధమే అని చెప్పి తెలుగుదేశం పార్టీని మాట్లాడనీయమనండి. ఇవాళ మీరు ఈ కేసును అడ్డం పెట్టుకొని జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను అడ్డం పెట్టుకొని మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సానుభూతి పొందేటటువంటి ప్రయత్నాలు చేయకండి. తప్పు చేస్తే శిక్ష పడుతుంది, తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి అనండి ధైర్యంగా. ఏ విచారణ ఇక్కడ కుట్రకోణం తెలుగుదేశం పార్టీ